ఎందుకు బజారుకు తీసుకొచ్చారు? ఎవరు బజారుకు తీసుకొచ్చారు? ఏంటి అంటే ఛానల్స్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా ఎక్కడా తగ్గకుండా, అంటే మనం సభ్య సమాజానికి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాము అనే ఒక జ్ఞానం కూడా లేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఇదే ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి కనుక అయితే మనం సరే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ మనం ఏం చేస్తాం లేదు పట్టించుకోము. కానీ రాజకీయాల్లో ఉన్నాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు మట్టుకు వ్యక్తిగత క్రమశిక్షణ ప్రవర్తనశీలత అయితే ఖచ్చితంగా ఉండాలండి. కానీ ఉండని పక్షంలో కూడా ఇది పబ్లిక్ డొమైన్లోకి రాకుండా అలాంటి అవసరం ఉండాలి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఆ రోజు స్ట్రీకింగ్ చేస్తే ఒక రకంగా నా దృష్టిలో అది స్ట్రీకింగే. ఆ రోజు ఆ పార్టీ నుంచి ఒక స్పందన వస్తుంది అనుకున్నా నేను, అంటే ఒక క్రమశిక్షణ చర్య ఉంటుంది అనుకున్నా. అది లేదు. లేకపోయేసరికి ఈ ఎవరైతే అనంతబాబు కదా, అనంతబాబు అది ఇవాళ బయటకు వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు సమాధానం? కాసేపు మార్ఫింగ్ అంటాడు, కాసేపు నన్ను హనీ ట్రాప్ అంటాడు, కాసేపు నన్ను బెదిరించారంటారు. అంతే. ఇప్పుడు హనీ ట్రాప్ అయితే నువ్వే అయినట్టు, హనీ ట్రాప్కి ఇంకా మార్ఫింగ్ అవసరం ఏముంది నువ్వే అక్కడ ఉన్నప్పుడు? అందుకని వీళ్ళు ఏం చెప్పుకోవాలో సమాధానం. ఇప్పుడు పోయినసారి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని రిలీజ్ బెయిల్ వచ్చిన రోజున అతన్ని తప్పెట్లు తాళాలతోటి ఎవరో ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన వీర సైనికుడిని రిసీవ్ చేసుకున్నట్టు ఊరేగించారు. అది ఎందుకు చేశారు? అది వైసీపీ ఆధ్వర్యంలోనే జరిగింది. వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే, నిజంగా మావాడు అలా చేసుంటే ఇంతటి మద్దతు ఎలా దొరుకుతుంది అని ప్రజలకు మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ప్రతిదీ మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఐవారం చేద్దామని చూస్తే అది కోతే కూర్చుంటుంది ప్రతిసారి. ఇప్పుడు వాళ్ళ విషయాలన్నీ డే 1 నుంచి జరిగినాయి, మొత్తం ఇలాగే జరిగాయండి. వాళ్ళు ఎక్కడా కూడా ఇది పొరపాటు జరిగింది, మనిషి అన్న తర్వాత తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండరండి. ఇది 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 ఇంకా అసలు దీనికి ఇంకొక మాటే లేదు. మరి తప్పులు పొరపాట్లు చేసినప్పుడు ఒక మనిషి కాకపోతే ఒక మనిషి, ఇప్పుడు చేసిన మనిషికి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ పైన ఉన్న వ్యక్తికి సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, కర్మగాలి. ఏ బిజినెస్ మ్యాన్లో, ఇంకొకళ్ళో, సినిమా యాక్టర్లో ఎవరో అయితే అది వేరే విషయం. వీళ్ళు ప్రజాప్రతినిధులు కదా. పైగా అతన్ని తీసుకొని వచ్చి ఇంత వెకిలి మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేశారు. అది బాధ అన్నిటికన్నా. ఇది మొత్తం కూడా అబ్బాయి అనంతబాబు చేసిన దానికి వైసీపీ పార్టీయే బాధ్యత వహించాలి. మావాడు చేసిన దానికి పార్టీగా మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పాలి. కానీ ఆ జవాబుదారీతనమే లేదు అక్కడ. అది నా ఉద్దేశం. అయితే మటుకు ఇది పబ్లిక్ డొమైన్ లో వేరే విషయం. వచ్చింది అంటే సోషల్ మీడియాలో రావడం ఏంటి? సోషల్ మీడియాలో రాకూడదు అంతే. ఇప్పుడు మేడం అన్నమాట కరెక్టే. పరస్పర అంగీకారంతో జరిగే దాని గురించి మనం ఎందుకు చర్చ పెట్టాలి అని ఆమె కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణం గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఫోటో అలా ఎలా వస్తుందండి? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎన్డీ తివారీ గవర్నర్ ఉన్నారు. ఆయన గురించిన విషయాలు బయటకు వచ్చినాయి. ఏదో ముసలోడు కదా, ఏదో ఇంకొకటి కదా అని వదిలేసామా? వదిలేదు కదా. దాని గురించి మాట్లాడాం కదా. అట్లాగే ఖచ్చితంగా మాట్లాడి తీరవలసిందే. ఆ పార్టీ నేతలే ముందుకొచ్చి దీని మీద క్రమశిక్షణా చర్యలు గోరంట్ల మాధవ్ మీదే తీసుకుని ఉన్నట్లయితే, అలాగే అనంతబాబు ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడే అతని ఎమ్మెల్సీని రద్దు చేసి ఉన్నట్లయితే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈ దరిద్రం మనం చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మన పిల్లలు చూడాల్సిన పరిస్థితి